నిజామాబాద్ జిల్లాలో శబ్ద కాలుష్యం చేస్తున్న బైక్ సైలెన్సర్లను పోలీసులు ధ్వంసం చేశారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద రోడ్డు రూలర్తో తొక్కించారు. ఇక గత కొద్ది రోజులుగా కొందరు యువకులు టూ వీలర్ వాహనానికి వచ్చిన సైలెన్సర్లు కాకుండా అధిక శబ్దం చేసే వాటిని వినియోగిస్తున్నారు. వీటిపైన స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇక ప్రతి ఒక్క వాహనదారుడు కూడా ట్రాఫిక్ నియమాలు పాటించాలని చెప్పారు. ప్రధానంగా యువకుల కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని కూడా సూచించారు. ఇక నియమాలు అతిక్రమించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సార్ మధ్య మాట్లాడదు సార్, ఇది చూడండి. ఈరోజు నిజామాబాద్ నగరంలో పోలీసు వారిచే ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంటే సైలెన్సర్స్ విత్ మోర్ సౌండ్ పొల్యూషన్తో వాటిని అన్నిటిని రిమూవ్ చేసి గత సంవత్సరం నుంచి వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఉన్న వాటిని అన్నింటి కూడా వాటిని రిమూవ్ చేసి ఈ రోజున వాటిని తొక్కించేయటం అంటే డిమాలిష్ చేయటం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం కింద మేము అనుకుంటున్నాము. ఎందుకంటే అనవసరమైన ఫిట్టింగ్ వల్ల సౌండ్ పొల్యూషన్, మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని రకాల పొల్యూషన్స్ ఎక్కువవుతున్నాయి సొసైటీలో. సామాజికంగా మనం ఇదొక పొల్యూషన్ అవుతుంది. దీనివల్ల ఎంతో డిస్టర్బెన్స్, చాలామంది హాస్పిటల్ వైపు కానీ వేరే ఏరియాలో కానీ ఈ సరదా కోసం వాడేది ఒక్కోసారి ప్రాణాల మీద కూడా తెస్తుంది. కాబట్టి వీటిని మొత్తాన్ని రిమూవ్ చేసి ప్రొవైడ్ చేయడం జరిగింది, తొక్కించడం జరిగింది. అలాగే ముందు ముందు కూడా ఇంకా ఎక్కడన్నా ఈ ఎన్ఫోర్స్మెంట్ చేసేటప్పుడు దొరికినా వాటిని అన్నిటి రిమూవ్ చేస్తాము. మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ పోలీసు డిపార్ట్మెంట్ వారు కూడా కలిసి ఈ ఎన్ఫోర్స్మెంట్ చేయాలనేది కూడా ఆలోచన చేస్తున్నాము. అట్లనే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మెయిన్ చిన్నపిల్లలకి ఎక్కువ వెహికల్స్ని ఇస్తున్నారు, డ్రైవ్ చేయడానికి పర్మిట్ చేస్తున్నారు అండర్ ఏజ్ వాళ్ళని. దయచేసి 18 సంవత్సరాలు నిండక ముందే పిల్లలకైతే ఇవ్వకండి. లైసెన్స్ లేకుండా పిల్లలకి ఇవ్వదు. నడుపుతున్నారనే ఒక కాన్సెప్ట్తో ఉంటుంది, మా పిల్లలు బాగా నడుపుతారు అనేది బాగా అంటారు, కానీ అలా అనకండి. ఎందుకంటే ఏజ్ కరెక్ట్గా లేకపోతే సరి అయిన సమయంలో ఎమర్జెన్సీ సమయంలో ఆ రిఫ్లెక్సెస్ ఉండవు వాళ్ళకి.